మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం గడిచింది. ఇక ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గీయ పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజస్థాన్ సీఎం రేసులో తాను లేరని బీజేపీ ఎమ్మెల్యే బాబా బాలక్నాథ్ ప్రకటించారు. మాజీ సీఎం వసుంధరా రాజే, అలాగే కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్, ధియా పేర్లు కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతున్నారు. ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం రమణ్ సింగ్, రామ్ నిచ్చర్ నేతం, అలాగే సరోజ్ పాండే, రేణుకా సింగ్ వంటి వాళ్ళు కూడా సీఎం పదవి కోసం ప్రధానంగా పోటీ పడుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నా. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం గడిచింది. ఇక ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ఎవరైనా దానిపై ఇక సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గీయ పేర్లను బీజేపీ పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజస్థాన్ సీఎం రేసులో తాను లేనని బీజేపీ ఎమ్మెల్యే బాబా బాలక్నాథ్ ప్రకటించారు. మాజీ సీఎం వసుంధరా రాజే, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్, ధియా పేర్లు కూడా రాష్ట్ర రాజకీయ వర్గాలు ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం అరుణ్ సింగ్, రమణ్ సింగ్, అలాగే రామ్ విచ్చర్ నేతం, సరోజ్ పాండే, రేణుకా సింగ్ వంటి వాళ్ళ పేరు కూడా సీఎం పదవి కోసం ప్రధానంగా పోటీ పడుతున్నట్లు వినిపిస్తోంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపుగా వారం గడిచింది. ఇక ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ఎవరైనా దానిపై సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గీయ పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రాజస్థాన్ సీఎం రేసులో తాను నేనని బీజేపీ ఎమ్మెల్యే బాబా బాలక్నాథ్ ప్రకటించారు. మాజీ సీఎం వసుంధరా రాజే, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్, ధియా పేర్లు రాష్ట్ర రాజకీయ వర్గాలు ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం రమణ్ సింగ్, రామ్ విచ్చర్ నేతం, సరోజ్ పాండే, రేణుకా సింగ్ వంటి వాళ్ళ పేర్లు కూడా సీఎం పదవి కోసం ఉన్నట్లు ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మూడు రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి కొంత సంతోషం కలిగించినప్పటికీ ఇప్పుడు కొంత సంక్లిష్టంగా మారినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ఫలితాలు వెలువై వారం రోజులు అవుతుంది. అయినప్పటికీ ఇప్పటికి కూడా అభ్యర్థులు, సీఎం అభ్యర్థులు ఎవరు, మంత్రివర్గం ఎవరెవరు ఉన్నారనే విషయంలో కొంత అంటే పార్టీ నేతల్లో పోటీ నెలకొన్న నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితుల్లో అధిష్టానం కూడా ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఒక్కో రాష్ట్రంలో ఇటు మధ్యప్రదేశ్ తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, ఛత్తీస్గఢ్ తీసుకున్నా, ఒక్కో రాష్ట్రంలో మూడు నలుగురు నేతలు సీఎం పదవి కోసం రేస్లో ఉన్నారు. ఈ నేతలను సంతృప్తిపరచడము, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అనేది బీజేపీ అగ్రనాయకత్వానికి కొంత ఇబ్బందికరంగా మారినట్టుగా అవుతా ఉంది. గడిచిన ఆదివారం అంటే ఈ రోజు ఆదివారం వారం రోజు అవుతుంది ఫలితాలు వెలువడి. వారం రోజులుగా బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న మూడు రాష్ట్రాల చెందిన నేతలతో భేటీ అవుతా ఉన్నారు. కేంద్ర మంత్రులను కూడా ఆ రాష్ట్ర పరిశీలనలకు పంపించి రేస్లో ఉన్న నేతల మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ ఎక్కడ కూడా నేతలు మెట్టు దిగకపోవడము, పార్టీ అధిష్టానం విజ్ఞాపన కానీ ఆదేశాన్ని కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా తమకే సీఎం పదవి కావాలని కోవడంతో కొంత అంటే పరిశీలకులు కూడా అధిష్టానాన్ని చెప్పడం కానీ, లేకపోతే అధిష్టానం ముఖ్యమంత్రి రేస్లో ఉన్నటువంటి అభ్యర్థులను సముదాయించడం కానీ, లేకపోతే వాళ్ళలో ఏకాభిప్రాయం తీసుకోవడం కానీ కొంత ఇబ్బందికరంగా మారినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఏందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత ఏ రాష్ట్రం ఉంది. ఛత్తీస్గఢ్ తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా ఇప్పటికీ కేంద్ర నాయకత్వం ఎవరు కూడా ఇటు మోడీ కానీ, అమిత్ షా కానీ, మిగతా రాజ్నాథ్ సింగ్, లేదంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీళ్ళెవరూ కూడా ఇప్పటికీ ఇదమితంగా చెప్పలేకపోతున్నారు. పార్టీ నేతలు అంటే అసలు వాస్తవానికి ఎన్నికలకు ముందు ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ పడుతుంది, కొంత కాంగ్రెస్ ముందుంటుంది, కాంగ్రెసే రేస్లో ఉంది, కాంగ్రెసే వస్తున్న సర్వే సంస్థలన్నీ చెప్పాయి. అయితే హాలాసడంగా బీజేపీ
ఈ మెజార్టీ రావడము, బీజేపీ మెజార్టీ సీట్లను గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలాన్ని సమీకరించుకోవడంతో కొంత పార్టీ అధిష్టానం కూడా కొంత ఆశ్చర్యానికి గురైంది. అంటే అనుకోకుండా మొదటి నుంచి కూడా రాజస్థాన్ ఎన్నికలను మనం పరిశీలిస్తే రాజస్థాన్ లో కాంగ్రెస్ కంటే బీజేపీ నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. సీట్ల కేటాయింపులో కానీ రెబల్స్ ను సరిచెప్పి రెబల్స్ పోటీలో తప్పించడం కూడా అమిత్ షా స్వయంగా రంగంలో దిగారు రాజస్థాన్ లో పోటీ విషయంలో. కానీ వాళ్ళకు ఇక్కడ కూడా అమిత్ షా కూడా రెబల్స్ ఏ మాత్రం తగ్గకుండా పోటీలు దిగారు. అయినప్పటికీ బీజేపీ అక్కడ మెజార్టీ సాధించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. అయినప్పటికీ అక్కడ మనం రాజస్థాన్ లో గమనిస్తే మొత్తంగా అక్కడ కూడా 3-4 ఉన్నారు సీఎం లిస్ట్ లో. వసుంధరా సింధే కానీ, గజేంద్ర సింగ్ షెకావత్ కానీ, అర్జున్ మేఘవాల్, తర్వాత దియా, ఈ నలుగురు తమ నేతలకు తమ అనుయాయులకు టికెట్ ఇప్పించడంతో వాళ్ళు బలమైన నేతలుగా అక్కడ ఎదిగారు. కాబట్టి కొంత అక్కడ పోటీ తీవ్రంగా ఉంది. వాస్తవానికి వసుంధరాజే మీద కొంత రాజస్థాన్ లో వ్యతిరేకత ఉందని మొదట్లో అనుకున్నారు. కానీ ఫలితాల తర్వాత వసుంధరాజేకు కొంత ప్రజలు అనుకూలంగా ఉన్నారని రావడంతో అధిష్టానం కూడా ఎవరిని సీఎం గా చేయాలి అనే విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఛత్తీస్గఢ్ లో కూడా రమణ్ సింగ్ గతంలో సీఎం గా పనిచేశారు. రమణ్ సింగ్ మాజీ సీఎం. అదేవిధంగా రామ్ విక్టర్ నేతం, సరోజ్ పాండే, రేణుకా సింగ్ ఇక్కడ కూడా నలుగురు పోటీలో ఉండడంతో కొంత ఇక్కడ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇదే సమయంలో తెలంగాణ ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యత స్వీకరించి మంత్రివర్గం విస్తరించుకోవడం, మత్స్య సంబంధిత శాఖలు కేటాయించడం, ప్రభుత్వం కొంత ప్రజా సంక్షేమ కార్యక్రమంగా ఇచ్చిన హామీ 6 గ్యారెంటీల విషయంలో కొంత ముందుకు వెళ్తా ఉంది. అయితే ఇక్కడ 3 రాష్ట్రాల విషయంలో కొంత బీజేపీ కొంత వెనుకబడింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఇంకా కొంత సందిగ్ధ ఒకటి ప్రధానంగా అంటే గత ప్రభుత్వాల ఏర్పాటు సమయం ఎంతవరకు ఉంది, ప్రధానంగా ఎప్పటిలోగా ఈ ముఖ్యమంత్రుల అభ్యర్థులు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి? అంటే 1-2 రోజులలో ఈ విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రాజశేఖర్. అంటే ప్రధానంగా ముందు నుంచి కూడా అంటే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగు వేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎటువంటి విమర్శలు తావివ్వకుండా ఉండడం కోసమే బీజేపీ ఎంత కట్టుదిట్టంగా వెళ్తుంది అనుకోవచ్చు మనం. వచ్చేది రేపు మార్చి, ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు 4 రాష్ట్రాల ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ లాగా మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అయితే బీజేపీ దీన్ని సెమీఫైనల్ గా భావించిన నేపథ్యంలో కొంత ఇక్కడ ప్రభుత్వాలను పటిష్టంగా ఏర్పాటు చేయడం, ఎలాంటి విమర్శలు లేకుండా, ఎలాంటి తిరుగుబాట్లు లేకుండా ఈ 3 ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే రేపు ఎన్నికల్లో కూడా అంటే లోక్సభ ఎన్నికల్లో కొంత పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే సీఎం లిస్ట్ లో ఉన్నటువంటి 3-4 నేతలను ఎవరిని కూడా అసంతృప్తి పరచొద్దు. వాళ్ళుగా కొంత నచ్చజెప్పి సర్ది చేసి వాళ్లకు కావాల్సినటువంటి పదవులను ఇచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని అధిష్టానం కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో కొంత ఆలోచన జరుగుతూ ఉంది. త్వరలోనే 1-2 రోజులు సమస్య ఫుల్ స్టాప్ పడుతుందని బీజేపీ నాయకత్వం అయితే స్పష్టం చేస్తా ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.